హాయ్ అండి, వెల్కమ్ టు శ్రేయాన్షీస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ అయితే ఆలూ ఫ్రై అనమాట. పచ్చిమిర్చి పచ్చి కారంతో ఆలూ ఫ్రై చూపిస్తున్నాను. సో దానికోసం ముందుగా ఆలూ కట్ చేసి బాయిల్ చేసుకోవాలి. నెక్స్ట్ పచ్చిమిర్చి తీసుకుంటున్నాను. ఎలాగూ మనం పచ్చి కారం చేస్తున్నాం కాబట్టి చారు కూడా చేస్తే బాగుంటుందని చెప్పి నేను పచ్చి పులుసు కోసం కూడా రెండు కలిపి తీసుకుంటున్నాను. పచ్చిమిర్చి అండ్ అలాగే చింతపండు నానబెట్టుకున్నాను. ఆలు ఉడికేలోపు మనం పచ్చిమిర్చిని మిక్సీ పట్టేసుకుందాం. సో ఇదంతా నేనైతే ఆలూలో వేయను, కొద్దిగా పచ్చి పులుసులోకి కొద్దిగా ఆలూలోకి. సో పచ్చిమిర్చి మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా జీలకర్ర వేసుకొని అండ్ అలాగే కొద్దిగా ఉప్పు వేసి మిక్సీ పట్టేసుకోవాలి. సో కొంచెం కచ్చాపచ్చాగా మిక్సీ పట్టేసుకోండి. సో మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి. అండ్ మనం ఆలు ఉడికేలోపు ప్రాసెస్ అంతా చేసుకోవాలి కాబట్టి నేను ఇది మిక్సీ పట్టి పక్కన పెట్టుకొని చారు కూడా ప్రిపేర్ చేసుకున్నాను. సో చారు పిసికి అందులో పచ్చి ఆనియన్స్ కట్ చేసి పచ్చి పులుసులో యాడ్ చేసుకోవాలి. కొంచెం క్రష్ చేసినట్టని పొడుగ్గా ఆనియన్స్ కట్ చేసి వేసుకొని మనం పచ్చికారం పట్టింది ఉంటుంది కదా, అది ఒక స్పూన్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ అవ్వగానే అందులో పోపు దినుసులు యాడ్ చేసుకోండి. జీలకర్ర అండ్ ఆవాలు వేయండి. అవి వేగిన తర్వాత 2-3 ఎల్లిపాయల్ని దంచి వేయండి. చాలా మంచి రుచిగా ఉంటుంది చారు అనేది. అవి గోలిన తర్వాత నెక్స్ట్ అందులోకి ఎండుమిర్చి యాడ్ చేయండి. ఆ తర్వాత కొత్తిమీర కరివేపాకు కూడా యాడ్ చేయండి. సో పోపు అనేది మంచిగా ఫ్రై అవ్వాలి. ఆ తర్వాత కొద్దిగా పసుపు వేసి పోపుని మంచిగా కలిపేసి నెక్స్ట్ మనం తయారు చేసి పెట్టుకున్న పచ్చి పులుసులో ఈ పోపు అనేది కలపాలి. చాలా మంచి రుచిగా ఉంటుందండి పచ్చి పులుసు అయితే. పచ్చి పులుసు అయితే రెడీ అయిపోయింది. సో ఎవరికైనా నచ్చితే మాత్రమే చేసుకోండి, లేదంటే స్కిప్ చేసి మీరు డైరెక్ట్ ఆలూ ప్రాసెస్ని చూసుకోండి. నేను అది ఉడికేలోపు మంచి కాంబినేషన్గా ఉంటుందని చెప్పి మాత్రమే ఈ పచ్చి పులుసు రెసిపీ అనేది మీకు చూపిస్తున్నాను. సో ఆలూ కర్రీతో మంచి కాంబినేషన్ అండి ఇది, ఎందుకంటే మనం ఆలూ పచ్చి కారం ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి. పచ్చి పులుసు అయితే రెడీ అయిపోయింది. సో పచ్చి పులుసుని ఇప్పుడు పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఆలూ ఉడికిపోయాయి, అవి తీసి ఇలా మనకి తీస్తే పొట్టు ఊడిపోయేలాగా ఉడకాలి. అంత మట్టికి ఉడికితే సరిపోతుంది ఈ ఆలూ ఫ్రైకి. ఆలూ ఫ్రైని ఇంకా గట్టి ఆలు అని కూడా అంటారు ఈ కర్రీని. సో ఆలు కొంచెం మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేయండి. సో 3-4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అవ్వగానే పోపు దినుసులు అన్నీ వేయండి. జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు వేసి నెక్స్ట్ పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కొద్దిగా క్రష్ చేసినట్టు అంటూ వేయండి. ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసి మంచిగా కలిపేసేయండి. పోపు అంతా కూడా మంచిగా ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. నెక్స్ట్ కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయండి. సో అంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి మనం ఏదైతే ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న పచ్చికారం ఉంటుందో ఆ పచ్చికారాన్ని యాడ్ చేసుకొని మీ టేస్ట్కు తగ్గట్టు యాడ్ చేసుకోండి. ఒకవేళ మీరు ఎక్కువ మిక్సీ పట్టినా కానీ తీసి పక్కన పెట్టేసుకొని స్పైసీ ఎంతైతే కావాలనుకుంటారో అంత మాత్రమే యాడ్ చేసి, ఇది మనం పచ్చికారం పట్టాం కాబట్టి దీనికి పచ్చివాసన రాకుండా బాగా ఫ్రై చేయాలి. ఒక 5 మినిట్స్ అలా కుక్ చేయండి. 5 మినిట్స్ కుక్ చేసిన తర్వాత పసుపు యాడ్ చేసుకోండి. సో పసుపు యాడ్ చేసి బాగా కలిపేసేయండి. ఈ పచ్చికారం పచ్చివాసన పోతేనే టేస్ట్ అనేది ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పసుపు మిక్స్ అయిన తర్వాత అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కల్ని యాడ్ చేయండి. సో ఇప్పుడు ఆలు వేసిన తర్వాత బాగా కలిపేసుకోవాలి. మొత్తం మన పోపు అనేది పచ్చికారం అనేది ఆలూకి పట్టాలన్నమాట. మనం ఇందులో కారం అనేది వేయము, ఎండు కారం, ఓన్లీ పచ్చి కారం మాత్రమే యూజ్ చేస్తాము. సో ముక్కలకి మంచిగా పట్టేలాగా కలపండి నిదానంగా. అండ్ మీరు కలిపేటప్పుడు కూడా హడావిడిగా కలపకుండా కింది నుండి తీస్తూ వేయండి. గరిటని కింది నుండి పెట్టి చుట్టూరా అంటూ కింది నుండి పైకి వేయండి. హడావిడిగా హరిబరిగా కలపొద్దు, ఎందుకంటే ఆలు అంతా ముద్ద కట్టిపోతుంది. నెక్స్ట్ అందులోకి కొద్దిగా ధనియా పౌడరు అండ్ అలాగే ఎండు కొబ్బరి పొడిని యాడ్ చేయండి. చాలా మంచి రుచిగా ఉంటుంది. అది వేసిన తర్వాత మళ్ళీ అలాగే కింది నుండి పైకి నిదానంగా కలపండి. ఈ కర్రీ మాత్రం చాలా మంచి టేస్ట్తో సూపర్గా ఉంటుందండి. దీనికి మనం చారు చేసుకుంటేనే బాగుంటుంది. పచ్చి పులుసు కాంబినేషన్లో తింటేనే మనకి టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది.
ఇది మనం పూరీలోకి తినచ్చు, చపాతీలోకి తినచ్చు, అన్నంలోకి తినచ్చు. సో ఎలా నచ్చితే అలా సర్వ్ చేసుకోవచ్చు. సో మనం ఏ కాంబినేషన్లో తిన్నా మాత్రం ఇది చాలా రుచిగా అండ్ మనకి చేసుకోవడానికి ఈజీగా కూడా ఉంటుందన్నమాట. సో ఎవరికైనా సింపుల్గా స్పెషల్గా చేసి పెట్టాలి అని అనుకున్నప్పుడు ఇలా చేసి పెట్టండి. అండ్ ఆలు కర్రీ మనకు ఎప్పుడూ ఒకే విధంగా చేసుకుంటే తిని బోర్ కొడుతుంది కదా, అండ్ పిల్లలు కూడా తినలేరు కదా. సో ఇలా డిఫరెంట్గా చేసి పెట్టండి, తప్పకుండా వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. అండ్ మన రిలేషన్స్ ఎవరైనా వచ్చినా మనం ఇలా సింపుల్గా డిఫరెంట్గా చేసి పెడితే వాళ్ళు కూడా మంచి కాంప్లిమెంట్ ఇస్తారనమాట. సో రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు ఇంకా మోటివేటింగ్గా ఉంటుంది, ఇంకా డిఫరెంట్గా రెసిపీస్ అనేది చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఒకే ఫ్రేమ్లో మనకి ఇవి రెండు చూస్తే నోరు ఊరిపోతుంది కదా. నోరు ఊరించే ఈ రెండు రెసిపీస్ని తప్పకుండా ట్రై చేయండి. అండ్ మన వీడియోస్ నచ్చితే మాత్రం అస్సలు మర్చిపోవద్దు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.